JEE 2024 సెషన్ 2 ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. సో మరి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు? ఫైనల్ రిజల్ట్స్తోనే మనకు కేటగిరీ వైజ్గా ర్యాంక్స్తో పాటు సిఆర్ఎల్ ర్యాంక్స్ కూడా ఇస్తారు. ఇంకా ర్యాంక్స్ వచ్చేస్తే మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అన్నీ క్లారిటీగా అర్థమైపోతాయి. మరి రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, రిజల్ట్స్ ఎలా ఇస్తారు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. జోస్ అకౌంట్సింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్లో మీకు అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి, మెంటర్షిప్ ఎలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మీకు ఎటువంటి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది, ఇలా కంప్లీట్గా వీడియో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనకు రిజల్ట్స్ అనేవి ఇప్పుడు సెషన్ 1 ఎగ్జామినేషన్ రాశారు స్టూడెంట్స్, సెషన్ 2 ఎగ్జామినేషన్ కూడా రాశారు. కొంతమంది స్టూడెంట్స్ సెషన్ 1 లేదా సెషన్ 2 ఏదో ఒకటి మాత్రమే రాశారు. కానీ ఏది రాసినప్పటికీ 2 సార్లు ఎగ్జామ్స్ అటెండ్ అయినప్పటికీ బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారు. బెస్ట్ ఆఫ్ 1 తీసుకొని అంటే ఇప్పుడు సపోజ్ మీకు సెషన్ 1లో 80% వచ్చింది, సెషన్ 2లో 90% వచ్చింది. ఈ పర్సెంటేజ్ తీసుకొని మనకు ర్యాంక్ ఇస్తారు. లేదు మీకు సెషన్ 1లోనే 90% వచ్చింది, సెషన్ 2లో 75% వచ్చింది అనుకోండి, ఈ 90% బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మీ ఫైనల్ ర్యాంక్ అవుతుంది. ఈ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఇంకా మీ కాలేజెస్, మీ బ్రాంచెస్ అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. మరి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే, రిజల్ట్స్ కంటే ముందు మనకు ఆన్సర్కి రిలీజ్ చేయాలి కదా. సెషన్ 1 ఎగ్జామ్ అప్పుడు అందరూ మీ యొక్క ఆన్సర్కి వెరిఫై చేసుకున్నారు కదా. ఆన్సర్కి ఎన్ని డేస్కి రిలీజ్ చేస్తారంటే మనకు 2023లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 డేస్కి ఆన్సర్కి రిలీజ్ చేశారు. సో యాస్టీజ్గా ఇప్పుడు కూడా 4 to 5 డేస్ కౌంట్ చేసుకున్న మనకు 12th రోజు ఆర్క్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. 12 to 5 డేస్ కౌంట్ చేసుకున్న ఆల్మోస్ట్ 17th వరకు మనకు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్సర్కి వచ్చిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడానికంటే 1 డే బిఫోర్ మాత్రమే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఇయర్ ఇలానే ఎన్టీఏ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క ఇయర్ అనే కాదు, మనకు ఆల్రెడీ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చి April 21, 2024 ఉంది కదా. సో మనకు జేఈ 2024 ఎగ్జామినేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ ఇంకా April 20 రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. April 20 రోజు అది మిడ్ నైట్ అయినా రిలీజ్ చేయొచ్చు, లేదు 21st రోజు ఎర్లీ మార్నింగ్ అయినా రిలీజ్ చేయొచ్చు. ఎన్టీఏ టైం అంటూ ఏముండదు, ఏ టైంలో అయినా రిజల్ట్స్ అనౌన్స్ చేయొచ్చు. ఫైనల్గా జేఈ 2024 ఫైనల్ ర్యాంక్స్, ఫైనల్ రిజల్ట్స్ April 20 రోజు కన్ఫర్మ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా కాలేజెస్, బ్రాంచెస్ అన్నీ డిసైడ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.